Evening, guys. Good evening, sir. Last previous classes, Good evening. Good evening. Previous classes, doubts unnaya? Anyone? Please confirm once. Clear? Yes. Okay, guys, done. So page numbers 91 చూడండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం, ఇన్వెంటరీ కాదు. మీరు ఫస్ట్ మెటీరియల్లో 4 ప్రాబ్లమ్స్ చేశారు కదా, అదే విధంగా సర్వీస్ చేయాలి. దాని కింద ఉన్నాయి కదా, వాటిని F7లో ఎంటర్ చేసుకోవాలి. జస్ట్ అవి చెప్తాను, ఒకసారి చూసుకోండి. సో జస్ట్ న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి శ్రీయార్ ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, ఇవన్నీ నో పెట్టేసండి. నో నీడ్. ఇప్పుడు ఇంకా ప్లాంట్, ఫర్నిచర్, ఫ్యాక్టరీ, ఆఫీస్ ఇవన్నీ పేమెంట్ వస్తాయి. ఓకే, ఇలా డైరెక్ట్గా పేమెంట్ తీసుకుంటారు. ఆల్ట్ సి, ప్లాంట్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ, 55,000. చూడండి ఎక్కడ వరకు కమిషన్స్ వరకు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది? ఫర్నిచర్. ఆల్ట్ సి, 1720. ఇట్లా మీ సర్వీస్ ప్రాబ్లం ఎలా చేశారు? ఫస్ట్ మెటీరియల్ 4 ప్రాబ్లమ్ స్టార్టింగ్లో అలాగే చేయాలి. ఓకే, తర్వాత ఆఫీస్ శాలరీస్ ఉన్నాయి. ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3745. జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, రిమైనింగ్ అని మీరే చేయాలి. ఓకే, చూడండి. తర్వాత మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. తర్వాత స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. చూపిస్తాను చూడండి. గేట్ లెవెల్ స్టాక్ ఇన్ హ్యాండ్ ఆల్రెడీ ఉంటుంది కదా. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ అని అర్థం. 118 ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. రైట్ సెల్లో ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్ ఏముంది అక్కడ? స్టాక్ ఉంది. స్టాక్ ఇన్ హ్యాండ్ ఇది కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. స్టాక్ ఇన్ హ్యాండ్ ఎంత అక్కడ? 21,725. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలిసినట్టు. పర్చేజ్ రిటర్న్ అంటే F7, సేల్స్ అంటే F8, క్యాపిటల్ F6, సేల్స్ రిటర్న్ F7, ఇవన్నీ మీకు తెలుసు. సన్రీ డెప్టార్స్ అంటే రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. సన్రీ క్రెడిటార్స్ అంటే పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి. మనం పర్చేజ్ చేసిన తర్వాత అమౌంట్ ఇచ్చినట్టుగా సన్రీ క్రెడిటార్స్ అంటే. సన్రీ డెప్టార్స్ అంటే సేల్ చేస్తే కస్టమర్స్ మనకి ఇచ్చినట్టుగా. సన్రీ క్రెడిటార్స్ ఉంది కదా అక్కడ, డైరెక్ట్గా అలాగే తీసుకోండి. సన్రీ క్రెడిటార్స్, ఇక్కడ కూడా సన్రీ క్రెడిటార్స్ అండి. కంట్రోల్ ఏ, 22,880. నెక్స్ట్ రిసిప్ట్. ఆల్ట్ సి, సన్రీ డెప్టార్స్, కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత? 4,800. అంతే. ఇంకా రిమైనింగ్ ఆ బాక్స్లో ఉన్నట్టు మీరు చేయాలి. నెక్స్ట్ చూడండి కింద డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ ఫర్నిచర్ 55,000 మీద 10%. ఫర్నిచర్ 1720 మీద 10%. ఓకే, F7 తీసుకోండి. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. కంట్రోల్ N, 55,000 ఇంటూ 10/100. కింద ఎంత వచ్చింది? 5,500 వచ్చింది. తర్వాత 1720 ఇంటూ 10/100, 172. టోటల్ కలిపితే ఇక్కడ 5,672. ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ ఫస్ట్ ఏముంది?
ప్లాంట్ కదా, ప్లాంట్ ఇక్కడ వచ్చేసి ప్లాంట్ 5500, నెక్స్ట్ ఫర్నిచర్ 172. ఇలా ఎంటర్ చేసుకోవాలి. అన్ని F7లో ఎంటర్ చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ లాగా. తర్వాత పైన రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉంది, అది మీరు డెబిట్ చేసి ఉంటారు. ఓకే, అది నేను క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు చేయండి. అక్కడ రెంట్ అండ్ ట్యాక్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చేసి 150 ఉంది. కింద అన్పేడ్ రెంట్, రెంట్ లైబిలిటీస్. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్, %2. సండే డెప్టర్స్ వాల్యూ ఎంత ఉంది? 4800 ఉంది. కింద 4800 ఇంటూ 2% కదా, 2/100, 96 రూపీస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి సండే డెప్టర్స్ తీసుకోవాలి, పైన బ్యాడ్ డెబ్ట్స్, కింద సండే డెప్టర్స్. తర్వాత వేజెస్ ఆల్రెడీ పైన మీరు తీసుకో ఉంటారు. వేజెస్ నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు కాబట్టి చేస్తున్నాను, మీరు ఎక్కడ చేస్తారు. వేజెస్ వచ్చేసి 800. అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. తర్వాత ఆఫీస్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్. తర్వాత ఇంకా రిమైనింగ్ 31st మార్చ్ ఏదైతే ఉందో స్టాక్ ఆన్ 31st మార్చ్, ఇది మనం ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నాం కదా, అక్కడే వెళ్ళి క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇవ్వాలి. ఆల్టర్ లెడ్జర్ స్టాక్ 14, ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి 16580, కింద 31,3 ఇవ్వాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్, స్టాక్ క్లోజింగ్ బ్యాలెన్స్ లాస్ట్గా ఇలా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇలా అమ్మా, ఇది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమే. ఓకేనా, యా. నెక్స్ట్ చూడండి. సో 92 కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ కేటగిరీస్. ఇవి ఒక కంపెనీలో ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, రోజుకు పనిచేసే వాళ్ళు ఉంటారు, కమిషన్కు పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్కి పనిచేస్తున్నారు, ఎవరు డైలీ వేజెస్కు పనిచేస్తున్నారు. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా, కాస్ట్ సెంటర్ వైజ్గా మనము కంపెనీ క్రియేషన్ చేసి ఒక కంపెనీలో అకౌంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో క్లర్క్స్ కింద ఎవరున్నారు, మేనేజర్స్ కింద ఎవరున్నారు, ఏజెంట్స్ కింద ఎవరున్నారు, సేల్స్ మ్యాన్స్ కింద ఎవరున్నారు, వర్కర్స్ కింద ఎవరున్నారు, వీటిని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, ఫైనల్గా మనం ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలనేది చూద్దాం. ఓకే, డన్. కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లము. కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి, ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. క్రియేట్లోకి వెళ్ళండి, సో మోర్లోకి వెళ్తే మరిన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కేటగిరీస్ చేసుకోవాలి, లేదంటే లెడ్జర్స్ అని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ లెడ్జర్స్ చేద్దాం. ఫస్ట్ ఏముంది మనకి, క్యాపిటల్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
ఇవి లెడ్జెస్. ఎస్కేప్ ఇవ్వండి. కాస్ట్ కేటగిరీ. కాస్ట్ కేటగిరీస్ ఏమో ఉన్నాయి ఇక్కడ మనకి. క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్, వర్కర్స్, వీళ్ళందరూ కేటగిరీస్ అండి. నెక్స్ట్ కాస్ట్ సెంటర్. ఓకే, మీరు ఏవైతే కేటగిరీ చేసి ఉంటారో అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ క్లర్క్స్ ఇవ్వండి. చూడండి, మీరు చేసి ఉంటారు ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు క్లర్క్స్ కింద ఎవరెవరు ఉన్నారో వారి యొక్క నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇవి చాలా కంపెనీస్లలో కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ని సమ్ మెంబర్స్ కంపల్సరీగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లర్క్స్ కింద రోబోట్, తర్వాత శామ్యుయల్, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత రాహుల్, తర్వాత రానా. తర్వాత బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? మేనేజర్స్. సో లోకేష్, ఉదయ్, భాస్కర్, బ్యాక్. ఏజెంట్స్ రమేష్, నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. the back, salesman, Dheeraj, Raj, Vivek, back, workers, రాజా, గణేష్. ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ని, కాస్ట్ కేటగిరీస్ని ఇలా మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఓచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. క్యాపిటల్ అమౌంట్ అంతా 10 lakhs. నెక్స్ట్ పేమెంట్ తీసుకోండి. ఓకే, సో శాలరీస్ తీసుకోండి. టోటల్ అమౌంట్ ఎంత యాడ్ చేసుకోవాలి? 5,000, 8,000, 10,000, 12,500, 7,500. టోటల్ 5, 8, 10, 43. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. క్లర్క్స్. ఓకే, రోబోట్ 5,000, శామ్యుయల్ 8,000, మాన్యుయల్ 10,000, రాహుల్ 12,500, రానా తీసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ శాలరీస్ అమౌంట్ ఎంత? 12, 20, 15, 10, 57,000. ఇక్కడ వచ్చేసి మేనేజర్స్ లోకేష్ 12,000, 20,000, 10,000, 10,000. క్యాష్. శాలరీస్ పనిచేసే వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ కమిషన్ ఎవరు పనిచేస్తున్నారు? రమేష్, నవీన్, భార్గవ్, సునీల్, కుమార్. అమౌంట్ ఎంత ఇక్కడ? 5, 8, 12, 7, 4, 36,000. ఇక్కడ వచ్చేసి ఏజెంట్స్ రమేష్ 5,000, నవీన్ 8,000, భార్గవ్ 12,000, సునీల్ 7,000, కుమార్ 4,000. తర్వాత కమిషన్ సేల్స్ మ్యాన్ 2,500, 5,000, 7,000, 4,000. ఇక్కడ ఎంత వస్తుంది? 18,500.
సేల్స్మ్యాన్ ధీరజ్ 2500, రాజ్ 5000, వివేక్ 7000, అమీర్ 4000. నెక్స్ట్ వేజెస్ 4653, 1350. వచ్చేసి వర్కర్స్ కృష్ణ 400, రాజా 650, గణేష్ 300 ఎంటర్ చేసుకోవాలి. ఇలా కాస్ట్ సెంటర్స్ని కాస్ట్ కేటగిరీస్ని ఉపయోగిస్తాం. ఎస్కేప్ ఉంది. ఈ బుక్లో మనం చేసేటి అన్నీ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ లాస్ 1,55,850. ఎస్కేప్. నెక్స్ట్ డాష్ బోర్డ్ మనకి ఇక్కడ షో చేస్తాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీ, ఏజెంట్స్ వైజ్గా, క్లర్క్స్ వైజ్గా, మేనేజర్స్ వైజ్గా, సేల్స్ మ్యాన్ వైజ్గా, వర్కర్స్ వైజ్గా మనం ఇక్కడ షో చేయొచ్చు. ఓకే, దీన్ని మనం కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో కొందరు శాలరీస్ పని చేయొచ్చు, కొందరు కమిషన్ పని చేయొచ్చు, లేదంటే మరికొందరు వేజెస్ కూడా పని చేయొచ్చు. సో అలా చేసినప్పుడు మనం ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో అండి? ఎనీవన్? ఓకే సార్. నో డౌట్ సార్. నెక్స్ట్ చూడండి, జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ మాత్రం వస్తుంది. ఆల్టర్నేటివ్ యూనిట్స్ రిమైనింగ్ అంతా మీరు జిఎస్టీ ఇవన్నీ మీకు ఇచ్చిన ఐడియా ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి. అక్కడ చూడండి, గుడ్ డే ఒక కేసుకి 50 ప్యాకెట్స్, పతాంజలి ఒక కేసుకి 25 ప్యాకెట్స్. సో మనం ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ బాక్సుల వైజ్గా, కేసుల వైజ్గా ఓకే పర్చేజ్ చేస్తాం. సేల్స్ చేసేటప్పుడు లూజ్ వైజ్గా సేల్ చేస్తాం. సో అలాంటప్పుడు ఈ ఆల్టర్నేటివ్ యూనిట్స్ని ఎలా ఉపయోగించాలనేది జస్ట్ మీరు తెలుసుకోండి. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను ఒకటి. పర్చేస్లోకి వెళ్తున్నా, ఒక పర్చేస్ తీసుకుంటున్నా. పర్సన్ ఎవరు ఇక్కడ? హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్. ఎంట్రీ రైటర్, కంట్రోల్ ఏ పర్చేజ్. ఇక్కడ చూడండి, గుడ్ డే ఆల్ట్ సి. గ్రూప్ ఏముంది ఇక్కడ? బిస్కెట్స్ ఆల్ట్ సి. సో ఇక్కడ చూడండి యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? 250 కేసెస్. సిఎస్ అంటే కార్టూన్స్ అంటాం, కేసెస్ కూడా అంటాం. ఓకే, ఇక్కడ మనం ఆల్ట్ సి ఇచ్చి సిఎస్ ఇస్తున్నాం. సిఎస్ అంటే ఇక్కడ కార్టూన్స్ తీసుకోవాలి, సిటిఎన్ కార్టూన్. సో F12కి వెళ్ళండి. F12కి వెళ్ళి ఇక్కడ మీరు యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్, ఎస్ పెట్టండి ఆప్షన్. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు సిఎస్ తీసుకుని దాని కిందనే ఆల్టర్నేటివ్ యూనిట్స్ అని కొత్తగా ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి? ఒక కేసుకు 50 ప్యాకెట్స్ అన్నాడు, పైన సిఎస్ తీసుకోవాలి, కింద మనం ఆల్ట్ సి ఇచ్చేసి పీకే అంటే ప్యాక్స్ 50 ప్యాకెట్స్ 1 కేస్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎంత? 28. 250 కేసెస్ అంటే 1500 కేసెస్ అని ప్యాకెట్స్ అని అర్థం. ఒక్కొక్క కేసులో 50 ప్యాకెట్స్ ఉన్నాయి. అలా 250 కేసుల్లో 12,500 ప్యాకెట్స్ ఉన్నాయని అర్థం. 300. పతాంజలి ఇక్కడ కేసెస్
ఇక్కడ కూడా ప్యాకెట్స్ తీసుకోవాలి. 25 ప్యాకెట్స్, ఒక కేసుకి 25 ప్యాకెట్స్. సో ఇక్కడ వచ్చేసి 240 కేసెస్కి 6000 ప్యాకెట్స్. అంటే ఇక్కడ 25నే కదా, అక్కడ 50, ఇక్కడ 25. రేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ హోల్డింగ్ లేదు, ఇది నార్మల్గా తీసేసుకుంటాం. ఇది వచ్చేసి ప్యాకెట్స్ కదా, జస్ట్ నార్మల్గా మ్యూట్లో పెట్టుకోండి, ఎవరిదో శబ్దం వస్తుంది. ప్యాకెట్స్ 50. క్రెమికా ఆల్ట్ సి. ఇక్కడ పీసెస్ సో ఒక బాక్స్కి 45 పీసెస్. సో పైన పీస్ తీసుకోవాలి, కింద బాక్స్ తీసుకోవాలి. ఆల్ట్ సి. బాక్స్ ప్యాకెట్స్ వచ్చేసి పైన ప్యాకెట్స్ వచ్చిన పీస్ రావాలి, 45 పీసెస్. ఇక్కడ వచ్చేసి 28%. చూడండి 150 ఇస్తున్నా. మీరు గమనించాలి, ఒక బాక్స్కి 45 పీసులు అంటే 2 బాక్సులకి 90, 3 బాక్సులకి ఎంత వస్తుంది? 135 వస్తుంది. రిమైనింగ్ 15 పీసెస్కి ఇది కౌంట్ చేసుకోలేదు. అలా ఏం చేయాలి? ఆ కౌంట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డెసిమల్ వాల్యూస్ ఇవ్వాలి. 3.12నో 3.33నో రావాలి. ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. పీసీ ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ డెసిమల్ వాల్యూస్ 2 అని తీసుకోండి. బాక్స్ కూడా కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ చేసి ఒకసారి మళ్ళీ ఎంటర్ చేయండి. చూసారా 3.33 అంటే ఆ 15 పీసెస్ కూడా యాడ్ చేసుకుంది 60. ఇలా రిమైనింగ్ అన్న తర్వాత యూనిబిక్ ఉంది కదా, అది నార్మల్ తీసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. దీన్ని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటారండి. వీటిని మనం ఆల్టర్నేటివ్ యూనిట్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ చేసినట్టువే, దీంట్లో అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతాయి అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. ఇదేంటంటే ఒక హోటల్లో మనం పనిచేస్తున్నాం. ఇంకా బయట అన్నీ మీకు తెలుసు, ఫర్నిచర్, రూమ్ అడ్వాన్స్, ఇవన్నీ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ వరకు. ఇక్కడ వీట్, ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాం. ఆ హోటల్లో ఏం చేస్తారంటే చపాతీలు తయారు చేస్తారు. సో అందుకు గాను మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళి వీట్ పర్చేజ్ చేసింది 1200 కేజీలు 25 రూపీస్తో. ఆయిల్ పర్చేజ్ చేసింది 350 కేజెస్ 50 రూపీస్తో. చపాతీలు మార్కెట్లో ఎన్ని సేల్ చేసింది? 19,000 పీసెస్ 8 రూపీస్తో సేల్ చేసింది. ఆ చపాతీలు తయారు చేయడానికి ఎంత ఆయిల్ ఖర్చు అయింది? 250 కేజీలు ఆయిల్ ఖర్చు అయింది. 350 కేజీలు మనం పర్చేజ్ చేసాం, 250 కేజీలు ఖర్చు అయింది 19,000 పీసెస్ తయారు చేయడానికి. ఓకే, ఆ 19,000 పీసెస్ తయారు అవ్వాలి అంటే ఒక్కొక్క కేజీకి ఎన్ని చపాతీలు తయారవుతున్నాయి? 20 చపాతీలు తయారవుతున్నాయి. అలా 19,000 పీసెస్ తయారవ్వడానికి ఎన్ని కేజీల పిండి ఖర్చు అయింది? ఆల్రెడీ 1200 కొన్నాం. ఆ 1200లో 19,000 పీసెస్ తయారవ్వడానికి ఎన్ని కేజీల పిండి ఖర్చు అయింది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ గ్యాస్ తీసుకోండి, జిఎస్టీ ఏమి లేదు, నార్మల్గా ఎంటర్ చేసుకోండి. ఆల్ట్ సి. వీట్ ఇక్కడ కేజీ, ఆల్ట్ సి, కేజీ, కిలోగ్రామ్స్. రిమైనింగ్ ఏం అవసరం లేదు.
నేను ఇక్కడ 1200 కేజీలు, రేట్ వచ్చేసి 25. నెక్స్ట్ ఆయిల్ ఆల్ట్ సి కేజీ 350 కేజీలు 50 డైరెక్ట్గా సేవ్ చేసేయండి. ఓకే, సో 1250 కేజీలు వీట్, 350 కేజీలు ఆయిల్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు 1900 పీసెస్ తయారైనాయి. ఎట్లా తయారైనాయి, ఎన్ని కేజీల పిండి ఖర్చు అయింది? ఓకే, ఒక హోటల్లో పనిచేసామంటే ఇవన్నీ మనం అందాజ తెలుసుకోవాలి. అదర్ వచ్చేస్తాయి వెళ్ళండి, స్టాక్ జర్నల్ తీసుకోండి, ఇక్కడ వీట్ తీసుకోండి, కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి, కంట్రోల్ ఎన్. ఇక్కడ వచ్చేసి లైక్ 19,000 పీసెస్ బై 20 ఇవ్వండి. ఒక కేజీకి 20 పీసులు అని ఇచ్చారు కదా పైన. 19,000 బై 20 ఇచ్చామంటే మనకి ఎన్ని కేజీల పిండి ఖర్చు అయింది? 950 కేజీల పిండి ఖర్చు అయింది. రేటు పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది. ఆయిల్ ఎంత చూసాం? 250 కేజెస్. సో చపాతీ ఆల్ట్ సి చపాతీ పీసెస్ ఇక్కడ 19,000 ఇవ్వండి. ఇక్కడ రెండు కలిపితే వీట్ ఆయిల్ రెండు కలిపితే 36,250, అది ఇక్కడ ఇవ్వాలి. మనకు పడిన అసలు రేటు ఇక్కడ షో చేస్తుంది. మనం ఎంత ప్రాఫిట్, ఎంత మార్జిన్తో అమ్ముకున్నాం అనేది మనకు తెలుస్తుంది. మనకు పడిన రేటు 1.91 పైసా, కానీ మనం అమ్ముకుంది మార్కెట్లో 19,000 పీసెస్ లైక్ 8 రూపాయలకు మనం సేల్ చేసుకున్నాం. అంటే దగ్గర 6 రూపాయల ప్రాఫిట్తో మనం మార్కెట్లో సేల్ చేస్తాం. వచ్చేసి 19,000 పీసెస్, ఇక్కడ 8. ఇలా మనం ఎంటర్ చేసుకోనండి. ఒక హోటల్లో చపాతీలైనా, ఇడ్లీలైనా, దోశలైనా ఒక కేజీకి ఎన్ని దోశలు తయారవుతాయి, ఎన్ని ఇడ్లీలు తయారవుతాయి అనేది ఒక అంచనా అనేది మనం వేసుకోవాలి. లేదంటే మనకి ఎక్కువ చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది, రేట్స్ కూడా ఎక్కువ చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఓకే, డన్ గైస్. అవి చేయండి. ఇంకా రిమైనింగ్ ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి 12th కల్లా అయిపోతుంది బ్యాచ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ క్లియర్? ఎనీవన్ గైస్, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? యా, థ్యాంక్ యూ. Done. Bye.